భగవద్గీత మొదటి అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి? రెండవ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఈ విధంగా పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికెను. జై శ్రీకృష్ణ. మూడవ శ్లోకము. పశ్చైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాం. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల యొక్క గొప్ప సేనను గాంచుము. జై శ్రీకృష్ణ. నాలుగవ శ్లోకము. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధనులు చాలామంది ఉన్నారు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. జై శ్రీకృష్ణ. ఐదవ శ్లోకము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. ఆరవ శ్లోకము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. జై శ్రీకృష్ణ. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహాయోధులు. జై శ్రీకృష్ణ. ఏడవ శ్లోకం. అస్మాకం తు విశిష్టా ఏతాని బోధ ద్విజోత్తమాం నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి నేను మీకు చెబుతాను. జై శ్రీకృష్ణ. ఎనిమిదవ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్థదైవ చ. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. జై శ్రీకృష్ణ. తొమ్మిదవ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదతే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. జై శ్రీకృష్ణ. పదవ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది. జై శ్రీకృష్ణ.